హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైతే అయ్యింది. సో ఈరోజు నా బర్త్డే అనమాట. సో నా బర్త్డే మా ఇంట్లో అండ్ మా సరౌండింగ్స్లో కాకుండా ఒక ఊరు వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంతవరకు. సో మేమైతే ఫస్ట్ రాజమండ్రిలో దిగిపోయాం. రాజమండ్రిలో దిగిన తర్వాత ఇగోండి ఇక్కడ చూసారా, మీకు జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తారనమాట. సో అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అదైతే కేక్ అది తెప్పించి కట్ చేయించింది. వద్దనే అన్నాను, బట్ అది అప్పటికే తెప్పించేసింది కేక్. ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ ఇంట్లో జరిగాయి అన్నమాట. ఇంకా కేక్ అది కట్ చేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ మమ్మీ వాళ్ళందరి చేత బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంటే ఆ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా అక్కడి నుంచి వాడపల్లి వెళ్ళాము. వాడపల్లి నుంచి ఎలా వెళ్ళాను, ఆ రూట్ ఎలా ఉంది, అవన్నీ మీరు లాస్ట్ వరకు చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ వ్లాగ్ని అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నాతో పాటు మీకు కూడా ఊర్లు అవన్నీ మీకైతే చూపిస్తా ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. ఎప్పుడైనా వెళ్ళాల్సిన ప్లేస్ అండి కోనసీమలో అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కేక్ అయితే అందరికీ తినిపించేశాను. ఆంటీ నాకు ఇక్కడ వద్దన్నా కూడా మనీ చేతిలో పెడుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది అంటే కొత్తగా ఉన్నా కూడా బాగుంది. ఆంటీ మా కోసం సేమియా కూడా ప్రిపేర్ చేశారనమాట వద్దన్నా కూడా. ఇంకా కేక్ కటింగ్ అందరూ తినిపించాను. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. తన స్కూటీ ఉంది, తన స్కూటీ మీద నుంచి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇవన్నీ ధవళేశ్వరం మీద నుంచి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్ళాం. గోదావరి అయితే ఉందండి, అబ్బబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో నాకే ఎంత బాగుంది అనిపించిందంటే డెఫినెట్గా అక్కడ ఉన్న వాళ్ళకి అది ఎలాగో అలవాటుగానే ఉంటుంది, కానీ చాలా బాగుందండి ఇదైతే మాత్రం. చూడండి, ఇంకా ఇక్కడైతే ఒక దగ్గర మేము టిఫిన్ ఎర్లీ మార్నింగ్ కదా స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ కోసం అని ఒక దగ్గర ఆగాము. పక్కన కాలువ, ఎదురుగా ఒకవైపు కాలువ ఒకవైపు రోడ్డు. అబ్బా ఎంత బాగుందో, నా మాటలతో చెప్పే కన్నా వెళ్తే ఇంకా మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ వ్యూస్ని అయితే మాత్రం. నాకైతే పిచ్చగా నచ్చేసింది అదంతా. సో ఇగోండి, ఇంకా ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఫస్ట్ మేము వాడపల్లి వెళ్దాం అనుకున్నాము, అదొక్కటే అనుకొని అయితే బయలుదేరామన్నమాట. సో ఇంకా వాడపల్లి ఈ మధ్యలో వెళ్ళడం వల్ల మాకు దర్శనం కూడా అక్కడ త్వరగానే అయిపోయింది. చాలా బాగా అనిపించింది. ఇంకా బర్త్డే రోజు వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నాము. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వాడపల్లి వెళ్ళడం. చాలామంది వెళ్తున్నారు, అక్కడ పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడు 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత చాలా బాగా ఫేమస్ అయింది ఆ టెంపుల్ అయితే మాత్రం. సో అక్కడ 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం అక్కడ పూజ చేసుకుంటారంట, అక్కడ ఉన్న వాళ్ళ ఆచారం ప్రకారం అది. సో మనకి అంతగా తెలియదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ర్యాలీ అని అక్కడ వాడపల్లికి దగ్గరలోనే ఉందన్నమాట. అక్కడ కూడా
మన వేణుగోపాల స్వామి టెంపుల్ జగన్మోహిని అవతారం ఎత్తుతారు కదా, శివకేశవమూర్తి అంటారు. సో ఇంకా ఆ టెంపుల్ అయితే అక్కడ ఉంది. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ కాలువ అనేది ధవళేశ్వరం నుంచి వస్తుందండి. ఇది ఎక్కడ కలుస్తుందో ఏంటో అనేది మనకైతే తెలియదు, కానీ వ్యూస్ అయితే మాత్రం అదిరిపోయే, అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ నేను చెప్పలేను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అటువైపు చాలామంది ఉన్నారు. హరీష్ ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్ ఉంది నవ్య. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా మేబీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కానీ వెళ్ళాలి. ప్రత్యేకించి అయితే మనం అటువైపు వెళ్ళలేము. సో ఇగండి, ఇది శివకేశవమూర్తి అదే జగన్మోహిని అవతారం ఎత్తిన టెంపుల్ అనమాట. ఇక్కడ నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ముందరేమో మనకి వెంకటేశ్వర అదే నారాయణమూర్తి ఉంటారు, వెనకాతలు మాత్రం అమ్మవారు అంటే మోహిని అవతారం ఎత్తుతారు కదా, జగన్మోహిని అవతారం. సో అది ఉంటుంది అనమాట. వెనకాతల ఆ కొప్పు, ఆ చీర కట్టుకోవడం అన్నీ అక్కడ మాకు పంతులు గారు చెప్తున్నారనమాట. అక్కడ వెనకాతల అక్కడ మచ్చ ఉంది వెంకటేశ్వర విష్ణుమూర్తికి. సో ఆ విష్ణుమూర్తి ఆ మచ్చ అసలు అమ్మవారిది ఎలాగా ఏంటి అనేది మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ వెనకాతల నుంచి నిజంగానే అమ్మాయిలానే ఉన్నారండి స్వామివారు అయితే. 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగుందంటే టెంపుల్ అంత బాగుంది. గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. వెళ్ళవలసిన పేరే. ర్యాలీ అని ఊర్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే, వెళ్ళండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకొక అయినవిల్లికి స్టార్ట్ అయ్యామన్నమాట, విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి. ఇంకా దారి మధ్యలో కొబ్బరి బండం తాగుతూ ఆగుతూ వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజు ఎండ చాలా గట్టిగా ఉంది. ఎప్పుడూ లేదు అంత ఎండ. అంతకుముందు అంతా వర్షాలు పడ్డాయి, ఆ రోజు మాత్రం పిచ్చి ఎండలు అయితే ఉన్నాయి. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము అయినవిల్లికి స్టార్ట్ అయిపోయాం. ఈ పొలాలు చూడండి, కొబ్బరి చెట్లు ఏంటండి, మధ్యలో దారి ఏంటండి, అబ్బాబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేచర్ అయితే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అని నేనైతే అంటాను. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ అయితే ఇక్కడ ఇటు చుట్టుపక్కల అన్నీ కొన్ని అయితే తిరిగాడనమాట. తను ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఆల్రెడీ తిరిగాడు. సో ఇంకా నన్ను కూడా తిప్పాలనేసి ఇంకా ఆ రోజైతే తీసుకొచ్చాడనమాట ఇక్కడికి. ఫస్ట్ వాడపల్లె అనుకున్నాము, కానీ అక్కడ నవ్య వాళ్ళ డాడీ చెప్పడంతో ఇంకా ర్యాలీ ఇంకా అయినవిల్లు కూడా విజిట్ చేసామన్నమాట. అయినవిల్లు ఏంటంటే విఘ్నేశ్వర స్వామి ఉంటారు. సో ఇంకా ఆయన కూడా దర్శించుకొని అక్కడ ప్రసాదంగా గరికిస్తారనమాట మనకి. ఆ గరికని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి గుళ్ళో నుంచి దర్శనం చేసుకొని ఆ రోజు ఇక్కడ చాలా జనం ఉన్నారు చెప్పాలి అంటే అయినవిల్లో, ఎందుకో మరి తెలీదు. కానీ దర్శనాలు అన్నీ అయితే మాకు త్వరగానే అయిపోయి అర్చనలు చేయించుకున్నాం. అన్నీ బాగా అయిపోయాయి. టెంపుల్స్ అన్నీ బాగుంది, బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్లో ఇక్కడ భగవాన్ పాలకోవా అని మన ఒక ఆయన యూట్యూబ్లో ఫేమస్ అని చెప్పాడండి. సో దారిలోనే కదా అనేసి కొన్ని ఒక 1/2 కేజీ కోవాను, పావు కేజీ ముద్దకోవా తీసుకున్నాం. టేస్ట్కి కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా టేస్ట్ చేసి అయితే బాగుంది అనిపించింది టేస్టింగ్. ఇంకా సో ఆ భగవాన్ పాలకోవాని తీసుకొని ఇంకా మేము రావులపాలెం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అప్పటికే 2:30 ఇలా అయిపోయింది. ఇంకా లంచ్ చేద్దాం అనేసి అయితే రావులపాలెం అయితే వచ్చేసాము. రావులపాలెంలో మా హరీష్ అంతకుముందు ఎప్పుడో తిన్నాడంట ఇక్కడ కుండ బిర్యానీ, చాలా బాగుంది అనిపించి ఇంకా మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాడు తినిపిస్తాను అనేసి. ఇంకా భాస్కర్ రెస్టారెంట్ అనేసి ఇంకా ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ రెస్టారెంట్లో ఇక కుండ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకొక స్టార్టర్ ఆర్డర్ చేసాము, అది మిస్ అయిపోయిందండి అది. సో కుండ బిర్యానీ చాలా బాగుంది. అంటే మరీ స్పైసీ లేదు, అలాగనే తక్కువగా కూడా లేదు, మీడియం స్పైసీ ఉంది. చాలా బాగుంది. నేనైతే ఎక్కువ తినలేకపోయాను, ఎందుకంటే నాకు ఆ ముందే కొంచెం కడుపు అప్సెట్గా ఉందన్నమాట. అందుకే నేను ఎక్కువ తినలేకపోయాను. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఆత్రేయపురం మీద నుంచే వెళ్ళిపోయామన్నమాట. రిటర్న్లో అయితే ఇంకా పోతరేకులు తీసుకొని మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. నైట్ ఇంకా ట్రైన్ మాకుంది కాబట్టి ఇంకా గోదావరిలో కొంచెం గోదావరి దర్శనం చేసుకొని హారతి అయితే ఇస్తున్నారు అప్పుడే మేము వెళ్ళే టైంకి. ఇంకా గోదావరి హారతి కూడా చూసాం అనమాట. చాలా బాగా అనిపించింది.
నా బర్త్‌డే ఇంత స్పెషల్‌గా జరగడం ఇదే ఫస్ట్ టైం చెప్పాలి అనేసంటే. చాలా బాగా జరిగింది నా బర్త్‌డే. మీకెలా అనిపించింది? మీరు చూసారు అదే కోనసీమ మీకెలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. చాలా బావుంటది. ఇంకా ఇక్కడి నుంచైతే మేము డిన్నర్ కూడా బయట చేసేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ సూన్.